లైఫ్ లో మనం 100% సక్సెస్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్ మనం ఎక్కడ స్ట్రక్ అయ్యామో, మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నామో, ఏ ఏరియాలో మనం ఫోకస్ చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు కనుక మీ లైఫ్ లో మీరు ఎందుకు స్ట్రక్ అవుతున్నారు, ఏ ఏరియాలో స్ట్రక్ అవడం ద్వారా మిగతా లైఫ్ లో మీకు ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయం కనుక క్లారిటీగా తెలియకపోయినట్లయితే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం. మరి మన లైఫ్ లో మెయిన్ గా స్ట్రక్ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మనం ఎందుకు ఒక్క ఏరియాలో స్ట్రక్ అయిపోతున్నాం, ఆ ఏరియాలో ఎందుకు గ్రో అనేది కాలేకపోతున్నాం అంటే నెంబర్ వన్ రీజన్ కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు, కొత్తగా ఏది ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బిజినెస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఆ బిజినెస్ సంబంధించిన కొత్తగా మీరు ఏం నేర్చుకుంటున్నారు, లాస్ట్ 6 months గా మీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేబీ మీరు 100% అందులో ఏది కొత్తగా నేర్చుకొని ఉండకపోయి ఉంటారు. చాలా మంది అనుకుంటారు, ఎస్ నేను 100% నేర్చుకుంటున్నాను, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, అయినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదని అనడం జరుగుతుంది. మీరు కనుక రియల్ గా జెన్యున్ గా ఆలోచించినట్టయితే మీ ప్రాబ్లానికి సొల్యూషన్ మీరు ఎప్పుడు వెతకట్లేదు. మీరు కనుక మీ ప్రాబ్లానికి సొల్యూషన్ 100% క్లారిటీగా తెలుసుకున్నట్టయితే మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అందులోంచి మనం ఈజీగా బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరుగుతుంది, సిచ్యువేషన్స్ లో జరుగుతుండడం వల్ల మనం ఏం చేస్తుంటాం, నేను 100% ట్రై చేస్తున్నాను, 100% నేను సపోర్ట్ చేస్తున్నాను, 100% నేను పాజిటివ్ గా ఉంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. కానీ జెన్యున్ గా ఆలోచిస్తే మీరు కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు, కొత్తగా ఏం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఎందుకోసం? నేను ఆల్రెడీ మైండ్ లో మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయి ఉన్నారు, నేను 100% ట్రై చేస్తున్నాను. మీరు 100% నేను ట్రై చేస్తున్నాను ఎప్పుడైతే మీరు బ్లైండ్ గా బిలీవ్ చేస్తున్నారో మీరు కొత్తగా ఏది నేర్చుకోరు. ఈ రోజు మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. మరి ఆ మనీ ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ఈ 6 months లో మీరు ఏం నేర్చుకున్నారు, మీ యొక్క ఇన్కమ్ ని డబుల్ చేయడానికి ఏం నేర్చుకున్నారు, మీరు ఏ ఏరియాలో స్ట్రక్ అవుతున్నారు, ఆ ఏరియాలో బయటికి రావడానికి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది మీ యొక్క ప్రాసెస్ ని, మీ యొక్క ఫ్లోని పెంచడం జరుగుతుంది. నేను నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న టైంలో నేను ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలంటే నాకు లేని స్కిల్స్ ఏంటి, నేను ఎలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి, ఇంట్లో ఉంటూ నా బిజినెస్ ని రన్ చేస్తూ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలనే విషయం పైన ఫోకస్ చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటి, నేను ఎటువంటి స్కిల్స్ అవి నాలో లేవు. మరి ఆ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి అని తెలుసుకున్నప్పుడు ఈ జర్నీలో నా ఫైండ్ ద మెంటర్స్ దగ్గర ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. బ్లైండ్ గా సరెండర్ అయి ప్రాక్టీస్ చేయడం జరిగింది. రైట్ వేలో ప్రాక్టీస్ చేయడం ద్వారా నా ఫోకస్ ని పెంచుకోవడం, బిజినెస్ ని గ్రోత్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా ఇలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతున్నాం అంటే ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా గ్రోత్ అనేది తీసుకురావచ్చు. అదే మీరు హెల్త్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. మీరు సేమ్ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల రీజన్ ఈ యొక్క 6 months లో మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఏం చేశారు, డైలీ ఎక్సర్సైజ్ లో ఏం చేంజ్ తీసుకొచ్చారు, మీ మైండ్ సెట్ లో ఏం చేంజ్ తీసుకొచ్చారో అది మీరు రిజల్ట్ పొందడం జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు ఎంత ట్రై చేసినా రిజల్ట్ రావట్లేదు అని మీరు 100% బిలీవ్ చేస్తున్నారే, ఆ 100% నేను ట్రై చేస్తున్నానని బిలీవ్ చేయడం ద్వారా మీరు ఏమి కొత్తగా ట్రై చేయలేకపోతుంటారు. కాబట్టి మీ లైఫ్ లో ఒక ఏరియాలో స్ట్రక్ అవ్వడం గల మెయిన్ రీజన్ ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఎటువంటి మూవ్ ఆన్ అవ్వట్లేదు, ఎటువంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. మరి దాన్ని ఎలా మనం ఒక ఏరియాలో స్ట్రక్ అయినప్పుడు దాని నుంచి బయటికి ఎలా రావాలి? మీరు కనుక ఒక సిచ్యువేషన్స్ లో, ఒక ఏరియాలో, ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఏదైనా ఎమోషన్ లో కూడా కావచ్చు స్ట్రక్ అవుతున్నారంటే దానికి సంబంధించిన మెంటర్స్ ని ఫాలో కావాలి 100%. మీరు అది మెంటర్ అనేసరికి మీ యొక్క మెంటర్షిప్ తీసుకోవడం కావచ్చు, ఒక కోచ్ ని ఫైండ్ చేసుకోవడం కావచ్చు, లేదా ఒక మంచి బుక్ కావచ్చు, లేదా మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన పర్సన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకోవడం ద్వారా కావచ్చు. మీరు కొత్తగా ఆ ఏరియాలో సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆ ఏరియాలో ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అందులో బయటకు వచ్చిన వ్యక్తులు ఒక వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు ఆ కొత్తగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. మనం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మీరు జెన్యున్ గా మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు మనీ ప్రాబ్లం ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఫేస్ చేస్తుండొచ్చు. మరి ఆ మనీ ఫ్లో పెంచుకోవడానికి, మీ యొక్క ఇన్కమ్ ని డబుల్ చేసుకోవడానికి, మీ గ్రోత్ కోసం మీరు ఏం నేర్చుకుంటున్నారు, కొత్తగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది మీ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయవలసిందల్లా ఏ ఏరియాలో స్ట్రక్ అవుతున్నారో ఆ ఏరియాలో ఆ ఏరియాకు సంబంధించిన ఎనర్జీలో మీరు ఎలా ఉన్నారు, ప్రజెంట్ మీ యొక్క లెర్నింగ్ పాయింట్స్ ఏంటి, లాస్ట్ 6 months మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఎప్పుడు హైలో ఉండాలంటే మీకంటూ కొత్తగా లెర్నింగ్ పాయింట్స్ అని మనం నేర్చుకుంటూ ఉండాలి. మీరు కనుక మీ యొక్క ఏరియాలో స్ట్రక్ అవుతున్నారు, అందులో బయటికి రాలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారంటే ప్రజెంట్ ఉన్న ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవాలి. మనం చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలంటే మన యొక్క థాట్స్, మన యొక్క వర్డ్స్,
మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క యాక్షన్స్. ఈ నాలుగిటి పరంగా డిపెండ్ అయి ఉంటుంది మన యొక్క ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది, మన సక్సెస్ కావచ్చు. మరి అది మన దగ్గరికి రావాలంటే ఈ నాలుగిటిని చేంజ్ చేయాలి, మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలి. బ్లైండ్గా మన యొక్క ఏరియాలో సక్సెస్ అయిన పీపుల్స్ని ఫాలో కావాలి. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్లో వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో దాన్ని మనం మోడల్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇవన్నిటి వల్ల మనం గ్రోత్ అనేది తీసుకురావచ్చు. కాబట్టి ఒక సడన్ ఏరియాలో స్ట్రక్ అయినప్పుడు ఆ ఏరియాలో మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్న విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాలి. ఆ ఏరియాకి సంబంధించిన ఎనర్జీ లెవెల్లో ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఆ ఏరియాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని మీరు హైర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, మీ ఫోకస్ని పెంచుకోవాలి. మీరు కనుక మీ లైఫ్లో హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఈ 4 ఏరియాస్లో, ఈ 4 పిల్లర్స్లో కనుక మీ గోల్స్ అచీవ్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, స్ట్రక్ అయిపోతున్నారంటే ఆ ఏరియాలో మీరు ఎక్స్పర్ట్స్ని కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించిన స్కిల్స్ని కావచ్చు, లాస్ట్ 6 months నుంచి మీరు ఎటువంటి ఇంప్రూవ్ అనేది చేసుకోవట్లేదు. కాబట్టి ఆ ఏరియాలో మీరు ఫోకస్ చేయండి. ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోండి. మీ ఫ్రీక్వెన్సీని, మీ గోల్ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయండి. ఏ సిచ్యువేషన్స్లో స్ట్రక్ అయినా ఆ సిచ్యువేషన్స్ ఈజీగా బయటికి రండి. ఆ సిచ్యువేషన్ బయటికి రావాలంటే మీ థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి. లేదా మీరు ఓన్గా చేయలేకపోయినప్పుడు ఒక మెంటర్, ఒక బెస్ట్ కమ్యూనిటీ ఫాలో కండి. అండ్ అదేవిధంగా ఒక కమ్యూనిటీలో మీరు ఫాలో అవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని ఐలోకి తీసుకొచ్చుకుంటారు. మీరు కనుక రియల్గా నన్ను ట్రస్ట్ చేసినట్టయితే జంప్ ఇన్ టు మై కమ్యూనిటీ అండ్ ఒక అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ లెసన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ క్లాస్కి రండి, లెసన్ ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోండి, మీ గ్రోత్ని తీసుకొచ్చుకోండి. మీరు కనుక రియల్గా ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఈ కింద డిస్క్రిప్షన్లో నాకు వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ సండే జరగబోయే మాస్టర్ క్లాస్కు అటెండ్ కండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు స్టక్ అవుతున్నారంటే ఆ ఏరియాలో మీరు ఒక లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అనే విషయాల పరంగా ఫోకస్ చేయండి. కామెంట్ బాక్స్లో ఐ లెర్నింగ్ అని చెప్పి టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక క్లోజ్ ఫ్రెండ్కి వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, సీ యూ దేర్.